ప్రియ దేవుని పిల్లలారా, మనమందరం కలిసి మరొక ముఖ్య వాక్య భాగం ఆలోచన చేద్దాం. ఈ మధ్యకాలంలో జరిగిన ఒక పెద్ద సంఘటన అందరూ తెలుసు. ప్రపంచం ఉలిక్కిపడింది. భారతదేశంలో సహా ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అతిపెద్ద ప్రమాదం విమాన ప్రమాదం. ఏమండి, ఇంచుమించు 280-70 మంది దాకా చచ్చిపోయారండి. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళంతా చచ్చిపోయారు. ఆ తర్వాత అది జనవాసాల మీద పడిపోయింది, ఒక కాలేజీ పైన పడిపోయింది. అక్కడ కొంతమంది పిల్లలు చచ్చిపోయారు, మెడికల్ స్టూడెంట్స్. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న ఆస్తి నష్టం జరిగింది, కొంతమంది మనుషులు కూడా చచ్చిపోయారండి. ఇంకా దానివల్ల దాని ప్రమాదంలో పడిన వాళ్ళు హాస్పిటల్లో ఉండి కూడా ఇంకా పెరుగుతున్నారట మృతులు. పాపం, అంత పెద్ద ప్రమాదం అది. ఫ్లైట్లో ఉన్న ఒక్క వ్యక్తి తప్ప అందరు చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ శరీరాలు తెగిపడలేదండి, దహనమైపోయారంట, సజీవ దహనం. ఎందుకంటే పెట్రోల్, అక్కడ వైట్ పెట్రోల్ ఉంటుంది. పెట్రోల్ అంటేనే హై ఫెయిలబుల్, అది చాలా చాలా అగ్ని వాసన తలిగితే చాలా అది మండుతుంది, అంత గుణం ఉంటుంది పెట్రోల్కు. అలాంటిది ఫ్లైట్ నడవాలంటే దానికి వైట్ పెట్రోల్తో నడుస్తాయి. అది ఇంకా చాలా చాలా తీవ్రతను కలిగి ఉంటుంది. అది బ్లాస్ట్ అవుతున్నప్పుడు ఆ ప్లేన్లో ఉన్న వేడి ఎంత అనుకుంటే ఇంచుమించు 1000 degrees ఉందంట అండి వేడి. 1000 degrees, 40-30 డిగ్రీలకి ఎండ ఎలా ఉంటుందో మనకు తెలుసు. మన వాటర్ 60-70 అంతే. 90 ఏంటంటే అది ఆవిరి అయిపోతూనే ఉంటుంది. 100 ఏంటంటే అసలు ఆవిరి అయిపోతూనే ఉంటుంది. మనం వేడి చేసే వాటర్, దాన్ని మనం తట్టుకోలేం. 1000 అంటే ఆ వేడికే, ఆ మంటలకే కారిపోయి అసలు ఎవరో గుర్తుపట్టక ఇప్పటి వరకు డాక్టర్లంతా కలిసి వాళ్ళ DNA టెస్టులు చేస్తున్నా గుర్తుపట్టలేకపోతున్నారు. ఒక ఇంచుమించు 10-20 మంది మాత్రమే గుర్తుపట్టారు ఇప్పటికీ. అంత దారుణమైన మరణం అది. ఈ దారుణమైన మరణంలో ఒక్క వ్యక్తి బ్రతికాడండి, ఒకే ఒక వ్యక్తి బ్రతికాడు. రమేష్ అలియాస్ విశ్వాస్ కుమార్ అని ఒక వ్యక్తి బ్రతికాడు. ఆయనంతా ఏమని పిలుస్తున్నారంటే మృత్యుంజయుడు. గుర్తుపట్టుకుంటున్నారా మీరు? ఈ పదం అర్థం గావించడానికి ఇది చెప్పాను. ఆయనను ఏమని పిలుస్తున్నారంటే మృత్యుంజయుడు. ఒకే ఒక్కడు బ్రతికాడు. అంతమంది సజీవ దహనం అయిపోయినా ఏమండి, వీడు ఒక్కడు ఎలా బ్రతికాడు? నిజంగా వీనికి భూమిపైన నూకలు ఉన్నాయి అని కొంతమంది, నిజంగా వీడు మృత్యుంజయుడే అని అధికారులు, మన భారత ప్రధాని కూడా ఆయనని పరామర్శించాడు. ఆ విషయాలు అడిగి తెలుసుకున్నాడు ఆయన. ఏమండి, ఆయన మృత్యుంజయుడు అవుతాడా? ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు చాలా పెద్ద ప్రమాదం జరిగింది అనుకోండి, ఏదో కొంత బతికి బయటపడ్డారనుకోండి, లక్కీగా నిజంగా వాళ్ళు మృత్యుంజయులు అండి అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడికి మరణం వచ్చింది. ఆ మరణం వచ్చిన తర్వాత వాళ్ళు బ్రతికి బయటపడ్డారు, మరణాన్ని జయించారు. చచ్చిపోవలసిందే, అక్కడ బ్రతికే అవకాశం ఏమాత్రం లేదు. బ్రతికి బయటపడ్డారు కనుక వారు మృత్యుంజయులు అని పిలుస్తారు. అంటే చావు వచ్చినప్పుడు తప్పించుకొని బయటపడేవాడిని ఏమని అభివర్ణిస్తారంటే మృత్యుంజయుడు, అంటే మరణాన్ని జయించినవాడు అని అర్థం. ఓకే, నిజంగా ఎవరు ఈ మరణ విజేతలు? మరణాన్ని పోస్ట్పోన్ చేసే, వాయిదా వేసుకునేవారా, లేకపోతే మరణాన్ని జయించేవారా? మృత్యుంజయుడు అనగా, లేకపోతే మరణ విజేత అనగా, ఈ మరణాన్ని జయించేవారు ఎవరు? మరణాన్ని వాయిదా వేసుకునేవారా, లేకపోతే మరణాన్ని జయించేవారా? ఒక ప్రమాదం జరిగింది అనుకోండి ప్రియ దేవుని పిల్లలారా, నేను బతికి బయటపడితే ఏమనుకుంటారంటే మృత్యుంజయుడు, నిజంగా చావును తప్పించుకొని వచ్చాడండి వీడు అంటారు. నిజంగా మళ్ళీ చావు నేను తప్పించుకుంటానా? చచ్చిపోతానా కొన్ని రోజులకైనా? మరలో కొన్ని రోజులకు నేను చచ్చిపోతాను కదా, అప్పుడు నేను ఎలా మృత్యుంజయుని అవుతాను? నా మరణాన్ని నేను వాయిదా వేసుకుంటున్నాను అంతే తప్ప నేను మృత్యుంజయుడని కాను. ఎవరు ఈ భూమి పైన మృత్యుంజయులు లేరు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దానికి మనకేంటి సంబంధం మీరు అనుకుంటున్నారేమో, కొద్దిసేపు ఓపిక పడితే మీకు అర్థమవుతుంది. ఏమో అర్థమవుతుందా లేదా? నేను మరణాన్ని వాయిదా వేసుకున్నాను, మరణాన్ని వాయిదా వేశాను అంతే తప్ప నేను మరణాన్ని తప్పించుకోవడం నా వల్ల కాదు. నేను ఎప్పుడో ఒకరోజు మృత్యు ఒడిలోకి వెళ్ళిపోతాను. గుర్తుపెట్టుకుంటున్నారా? హాస్పిటల్కి వెళ్ళిపోయామనుకోండి, కష్టం, ఇక బ్రతకలేరు, ఛాన్సే లేదండి. మీరు ఇబ్బంది పడొద్దు అని డాక్టర్లు గారు చెబుతున్నప్పటికి కూడా ఏదో మెరాకిల్ జరిగింది, అద్భుతం జరిగింది, బ్రతికి బయటపడ్డాం. గాడ్ గ్రేస్, దేవుని కృప, మృత్యుంజయుడు అనుకుందాం కాసేపు. కానీ మళ్ళీ ఏదోవరో చచ్చిపోతావు, గుర్తుపెట్టుకో. అక్కడ మరణం వాయిదా పడింది మిత్రమా, తప్పించుకోలేను, పూర్తిగా గుర్తుపెట్టుకో. మరణాన్ని తప్పించుకోవడం అంటే ఏందో అనుకుంటున్నావు? వాయిదా వేసుకోవడం కాదు, మరణాన్ని జయించడం. మృత్యుని జయించడం అంటే మరణాన్ని వాయిదా వేసుకోవడం కాదు, దాన్ని జయించే ప్రాసెస్ ఉంది. అందుకే నేను మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా అండి?
ఇంకొక వచనం చూపిస్తాను మీకు. యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా చూడండి అమ్మా. ఎన్నోసార్లు చదివిన మాటే, ఎన్నోసార్లు విన్న మాటనే, కానీ ఈరోజు చదువుదాం మరొకసారి. 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఇక్కడ అపోస్తలుడు అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఆయన ఏమని మాట్లాడుతున్నా చూడండి. మీ జీవం ఏ పాటిది, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే అన్నాడండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. అదేనమ్మా అని ఏమంటున్నాడంటే, అసలు రేపేమి జరుగుతుందో నీకు తెలుసా? రేపు అనగా ఈరోజు సండే అయితే సోమవారం అని కాదు దాని అర్థం, భవిష్యత్ అని అర్థం, నెక్స్ట్ అని అర్థం. రేపు అనగా ఈరోజు ఆదివారం కదండి, 24 గంటల తర్వాత సోమవారం అనుకునేరు మీరు. ఆ పరిభాష కాదు బైబిల్ చెప్తుంది ఇక్కడ. ఏమ్మా అర్థమవుతుందా లేదా? నెక్స్ట్ ఏం జరుగుతుందో నీకు తెలియదని చెప్పిందండి బైబిల్. నీకు ఏమి జరుగుతుందో తెలియదు అంటున్నాడంటే ఏదో జరుగుతుందని చెప్తుందన్నమాట. నీకు తెలియదు, మీకు తెలియదు అని చెప్తున్నాడు. ఏమండి, ఏం జరుగుతుందని కాలుకు అందరికీ తెలుసు ఏం జరుగుతుందో. అదొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. రేపేమి జరుగుతుందో. ఏమండి, రేపు నాకు యాక్సిడెంట్ అయింది, ఒక కాలు పోయింది, నేను బతుకోవచ్చు. రేపు నీకు ప్రమాదం జరుగుతుందని చెప్పట్లేదు. అసలు అది జరిగిందంటే ఇక రీప్లేస్మెంట్ ఉండదని చెప్తుంది అని అర్థం. రేపు ఏమి జరుగుతుందో తెలుసా బిడ్డ? ఒకవేళ అది జరిగిందనుకో, ఇక దానికి రీప్లేస్మెంట్ లేదు. ఏమండి, నేను ఎగ్జామ్ అప్లై చేసుకున్నాను, ఎగ్జామ్ రాయాలి, రేపు మిస్ అయింది, లైఫ్ ఏం పోలేదు కదా, మళ్ళీ రాసుకోవచ్చు. దీన్ని నష్టం అనరు. కొన్ని పదాలు రాస్తారు చూసారా, తీరని నష్టం, పూడ్చని నష్టం. ఇది నష్టం. ఏం అర్థమవుతుందా లేదా? నేను ఏదో వ్యాపారం స్టార్ట్ చేశాను, మీ ఇక్కడ ఏదో నేడేను రేపేను ఒక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటున్నారు. అసలు మీ వ్యాపారం ఫెయిల్ అవుతుంది బిడ్డ, మీ వ్యాపారం సక్సెస్ కాదని వాళ్ళు చేసే వ్యాపారం కోసం రాస్తాడు దేవుడు. ఒకవేళ మీరు పని కోసం వెళ్తున్నారు బిడ్డ, వెరీ గుడ్, ఒక ఫెయిల్ అయింది, అయినా దానికి రీప్లేస్మెంట్ ఉంది, దానికి ఎంతో కొంత ఉన్నది ప్రత్యామ్నాయం అనేది. దాని గురించి మాట్లాడతలేండి దేవుడు. ఇప్పుడు మీరు రేపేనో నేడేనో 13వ వచనం చెప్తాడు, ఒక పట్టణంకి వెళ్ళారు, లాభం సంపాదిస్తాం అనుకుంటున్నారు, నష్టం జరిగింది. దారి గురించి చెప్పట్లేదండి బైబిల్. రేపేమి సంభవిస్తుందో మీకు తెలుసా అన్నాడు. ఏం సంభవిస్తుంది? వ్యాపారం చేస్తున్నాం, మహా అంటే ఓడిపోతామేమో. ఓకే, ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం, మహా అయితే ఫెయిల్ అవుతామేమో. ఏ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాం, ఉద్యోగం రాదేమో. ఇదేనా? నేను దాని గురించి మాట్లాడతలేను. గంతేనా నీ ఆలోచన? బైబిల్ అంటే గంత చిన్నదా? ఏమంటే గంత చిన్నదా అని చెప్తున్నది ఏంటి అని అంటే, రేపేమి సంభవించునో అది గనుక సంభవిస్తే ఇక దానికి రీప్లేస్మెంట్ లేదు. మార్చి పోతే సెప్టెంబర్ అన్నట్టుగా ఉండదు. అది వచ్చిందా ఇక దానికి రీప్లేస్మెంట్ లేదు అని చెప్తున్నాడు దేవుడు. అంటే రేపేమి సంభవిస్తుంది అన్నమాట. ఏమో మరణమే సంభవిస్తే ఎట్లా అని చెప్తున్నాడు ఆయన. రేపు నువ్వు రీప్లేస్మెంట్ చేసుకునేది ఒకటి ఉంది, నువ్వు తిరిగి పునరుద్ధానం చేసుకునేది ఒకటి ఉంది, తిరిగి నిర్మించుకునేది ఒకటి ఉంది, దాని పేరు చావు. అదే కనుక సంభవిస్తే దాని పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడండి. ఓకే, నువ్వు వ్యాపారం చేసి సంపాదించుకోవాలనుకుంటున్నావు, నేను అడ్డు కాదు. నువ్వు బాగా చదివి స్థిరపడాలనుకుంటున్నావు, నేను అడ్డుపడతలేను. దేవుడైన నేను నీ తండ్రిని కదా, నేను నీకు అడ్డు రావట్లేదు బిడ్డ. నువ్వు బాగా అభివృద్ధి సాధించాలనుకుంటున్నావు, నో ప్రాబ్లం, నాకేం సమస్య లేదు. వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నావు, మరి రేపు సంభవించే దాని గురించి నీకు ఆలోచన ఉందా అని ప్రశ్న అండి. మనందరికీ దేవుడు ఒక ప్రశ్నకి వేస్తున్నాడు. ఏమండి, గుర్తుపెట్టుకో, ఈరోజు నాకు ఏ ప్రమాదం సంభవించినా రీప్లేస్మెంట్ ఉంది. నాకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, దాన్ని బాగు చేయడానికి చాలా ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం సంభవిస్తే దానికి రీప్లేస్మెంట్ లేదు, అంతేయ్యా. దీనికోసం నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పు? ఈ వార్త ఏంటంటే ఫ్లైట్ క్రాష్ జరగగానే చాలామంది మెసేజ్లు పెట్టారండి, జీవితం ఇంతలో కనబడిపోయి అంతలో మాయమయ్యేదే, కాబట్టి అయిన వారితో మాట్లాడుతూ ఉండండి, బంధాలు పెంచుకోండి, విలువలు కలిగి బ్రతకండి అని. ఎవరో తెలుసా, అది చిన్న చిన్నోళ్ళు మాట్లాడలే, పెద్ద పెద్దోళ్ళే మాట్లాడారు. టాటా గ్రూప్ వాళ్ళు కావచ్చు, మహేంద్ర గ్రూప్ వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్దలు స్టేట్మెంట్ ఇచ్చారండి. ఎందుకంటే ఒక్కసారిగా ఉలిక్కిపడిన సందర్భం అది. అలా ఫ్లైట్ అలా లేచింది, 2 నిమిషాలు లేపో అంత చచ్చిపోయారు. ఏంటి చావు? ఏంటి మరణం? మరణం ఇలా వస్తుందా? ఎలాగైనా వస్తుంది.
అలాగని మనం చచ్చిపోము అని ఎవరికన్నా తెలియదు అనుకుంటున్నారా? నాకు సైతం తెలుసు చచ్చిపోతానని. ఎవరికైనా తెలుసు నేను చచ్చిపోతాను అని. ఇంత చచ్చిపోతావని ఖచ్చితంగా తెలిసిన తర్వాత దీనిని తప్పించుకునే ఆలోచన నీ దగ్గర ఏముంది చెప్పు? అది బైబిల్ క్వశ్చన్. ఏమ్మా, రేపు నీ లాభం, నువ్వు వ్యాపారం సక్సెస్ అవుతుందా? ప్రయత్నం చేస్తున్నానండి, ఖచ్చితంగా సాధిస్తాను, దానికోట నియమాలు ఉన్నాయి. మరి ఫెయిల్యూర్ అయితే ఎట్లా? ఫెయిల్యూర్ అయినా తిరిగి నిలబడగలను. ఇది ఎట్లుందో అలాగే ప్రతి మనిషికి తెలుసు అంటే చచ్చిపోతామని, చిన్నపిల్లలు తప్ప ప్రతి ఒక్కరికి తెలుసు నేను చచ్చిపోతాను. అప్పుడప్పుడు డాక్టర్కి వెళ్తా కూడా, అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు, కొన్ని ఇలాంటి ప్రమాదాలు, ప్రతిరోజు మన జ్ఞాపకం చేస్తున్న వర్డ్ ఏంటో తెలుసా? మీరు చచ్చిపోతారు, మీ జీవమే పాటిది అనేది. చావుని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు? చావు అనేది ఎందుకు జ్ఞాపకం చేస్తుంది ప్రపంచం? చావు అనే దానిని ఎందుకు జ్ఞాపకం చేస్తుంది ప్రకృతి అని అంటే, దానిని తప్పించుకునే మార్గం ఉంది అని. ఏమంటే చావును వాయిదా వేసుకున్నవాడు మృత్యుంజయుడు కాదు, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. చావును వాయిదా వేసుకున్నావు కానీ చచ్చిపోతావు. ఏమండి, చావు అనే విషయంలో కూడా మనం ఎప్పుడు పెద్ద ఫీల్ అవుతామంటే, ఎవరినోడు చచ్చిపోయాడు అనుకోండి చాలా ఫీల్ అవుతామండి. అదే 80, 70, 90 ఉన్నాడు చచ్చిపోయాడు అనుకోండి పెద్ద ఫీల్గా ఏంటో మరి, అది చావు కాదా, అనేది ఆత్మ కాదా, వాడు మనిషి కాదా, ఏంటో మరి. మనకు కూడా పెద్దగా బైబిల్ కోన మనకు తెలియదండి. ఒక ఆత్మ యొక్క విలువ మనకు తెలియదు. ఒక 70, 80 ఏళ్ళు ఉన్నవాడు చచ్చిపోయాడు అనుకోండి, లోకుల్లాగానే మనం కూడా ఆలోచిస్తాం, ఓకే నో ప్రాబ్లం. అదే ఎవరినో వస్తుడు చచ్చిపోయాడు అనుకోండి, ఇక వాడు చచ్చిపోతే భూమి ఆగిపోయినట్టు, వాడు చచ్చిపోతే కుటుంబాలను చెదరైపోయినట్టు. ఎవడని చచ్చిపోయినా భూమి ఏం ఆగదు, ప్రకృతి ఏం ఆగదు, మనుషులేమో జనజీవనం ఏం ఆగదు, నడుస్తూనే ఉంటాయి అంతే. కానీ నువ్వు ఆగిపోతావు, దాని అర్థం అది. నువ్వు కోల్పోతావు. చావు అన్నది ఏంటో, నువ్వు చచ్చిపోవడం వల్ల నీ ఫ్యామిలీకి ఏదో జరుగుతుంది, అది రెండో విషయం. నువ్వు చచ్చిపోవడం వల్ల ఈ సొసైటీకి ఏదో జరుగుతుంది, అది రెండో విషయం. అసలు నీకేం జరుగుతుందో ఆలోచించి ఫస్ట్, నువ్వు ముఖ్యం. బైబిల్ అదే చెప్తుంది ప్రియ దేవుని పిల్లలారా. మృత్యుంజయుడు అనగానే చావును వాయిదా వేసుకునేవాడు కాదు, చావుని జయించేవాడు. మరణ విజేత అనగానే మరణాన్ని పోస్ట్ పోన్ చేసుకునేవాడు కాడు, దానిని జయించేవాడు అండి. బ్రతకాలని ప్రతి ఒక్కరి కోరుకుంటుంది తెలుసా? గింత తినాలనిపించిన గింత ఎందుకు తింటారు తెలుసా? బ్రతకాలి. ఎందుకంటే ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుందేమో, ఆ రక్తంలో చిక్కదనం వస్తుందేమో, హార్ట్ బీట్ పెరిగిపోతుందేమో, ఫ్యాట్ పెరిగిపోతుందేమో అని ఇన్ని ఆలోచనలు ఎందుకు చేస్తారనుకుంటున్నావు? నేను బ్రతకాలి. గుర్తుపెట్టుకో, నువ్వు చావును వాయిదా వేసుకుంటున్నావు సోదరా, దాన్ని జయించడం నీకు తెలుస్తలేదు. ఏమంటే నువ్వు చావుని వాయిదా వేసుకుంటున్నావు అంతే. ఆరోగ్యంగా బ్రతకాలి కానీ చచ్చిపోతావురా, గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా చచ్చిపోతావు. కొంతమంది వాటర్ అండి, ఈ మాట కంపెనీ పేరు చెప్పట్లేదు కానీ, వాటర్ ఇది మంచి వాటర్ అని ఆ వాటర్ ఫిల్టర్ కూడా లక్షల విలువ చేసే ఫిల్టర్ పెట్టుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ వాటర్ కాఫర్ పైకి వెళ్ళి వస్తుందండి, చాలా ప్యూర్ వాటరు. మన శరీరంలో ఆరోగ్యాన్ని కాపాడేది వాటరే, వెరీ గుడ్. కాబట్టి ఖరీదైన వాటర్ అండి, ఖరీదు. అబ్బో, కొంతమంది యాక్టర్లు, కొంతమంది క్రికెటర్లు వారు తాగే ఒక్క వాటర్ బాటిల్ ఖరీదు ఇంచుమించు 50,000 నుంచి 50 లక్షల వరకు కూడా ఉన్నాయట. ఎందుకు? బ్రతకాలి, ఆయు ప్రమాణాన్ని పెంచుకోవాలి. మైకేల్ జాక్సన్ కూడా అదే చేశాడు. ఏమండి, 150 ఏళ్ళు నేను ఖచ్చితంగా బ్రతకాలి. మరలా చెప్తున్నాను, రికార్డ్ అంటే నా పేరు మీద ఉండాలి. ఎందుకంటే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. మంచి డ్యాన్సరు, సింగరు. ఏమండి, గుర్తింపు నా పేరు మీద శాశ్వత కాలంగా ఉండాలనుకున్నాడు. ఇంచుమించు 5 జనరేషన్లు నేను చూడాలని ఆశపడ్డాడు. ఒక్క 2 జనరేషన్లు లేచిపోయాడు, చచ్చిపోయాడు. అంటే ఆయన కూడా ఇన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని జయించలేకపోయాడు. ఆయన కూడా మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయారు. ఈ కాలంలో నువ్వు 70 బ్రతుకుతావా, 80 బ్రతుకుతావా, 90 బ్రతుకుతావా, గుర్తుపెట్టుకో, నీ ప్రయాస, నీ సలహాలు, సూచనలు, నీ పోరాటం అంతా చావును కొన్ని రోజులకు ముందుకు జరపడానికే, దాన్ని తప్పించుకోవడానికి కాదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, లోకులకు అవగాహన లేకని పర్లేదు, బాప్తీసం తీసుకున్న ప్రతి క్రైస్తవుడికి మృత్యుంజయుడు అంటే ఎవరు, దీన్ని ఎలా సాధించవద్దో తెలిసి ఉండాలండి. ఇదే విశ్వాసం. అర్థమవుతుంది? ఇది తెలియకపోతే నువ్వు విశ్వాసం కానే కావు. నేను ఏ శరీరం ఉంచినా లాభం లేదు. ఏమండి, గుర్తుపెట్టుకుంటున్నారు అది. అందుకే నేను బైబిల్ చెప్తున్న మాట ఏందో చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 12వ వచనం. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? బ్రతకగోడు వారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నానండి దేవుడు ఇక్కడ.
అయ్యా మీరు ఎవరైనా బ్రతకాలనుకుంటున్నారా? ఎన్ని రోజులు అనేక దినములు బ్రతకాలని కోరిక ఎవరికైనా ఉంటే అని ప్రశ్న వేశాడండి. అయ్యా నాకు బ్రతకాలని కోరిక ఉంది, ఏం చేయి? ఇగో వెజిటేరియన్ తినండి, ఏమండి ఇగో ఆకు రసాలు తినండి. దాని గురించి చెప్పట్లేదండి బైబిల్. నీ మరణాన్ని వాయిదా వేస్తాను, నా దగ్గర రండి అని చెప్పట్లేదు బైబిల్. నువ్వు బ్రతకగోరాలనుకుంటున్నావా? అనేక దినములు మరలా చెప్తున్నాను, ఎవర్ లాస్టింగ్ లైఫ్ గురించి మాట్లాడుతుంది ఆ వర్డు. అయ్యా నేను బ్రతకాలని కోరుకుందంటే ఈ మెడిసిన్ వాడండి, ఇవి కూరగాయలు తీసుకోండి, ఇవి ఖరీదైనవి, ఇప్పుడు వాటర్ తాగండి, ఇంత ఎక్సర్సైజ్ చేయండి. దీని గురించి చెప్పట్లేదు. ఇవన్నీ పద్ధతులు, సలహాలు, ఈ మెడిసిన్, ఈ మంచి భోజనము చెప్తున్నాను కదా, మరణాన్ని వాయిదా వేసుకోవడానికే, ఎంతో కొద్ది కాలం, తప్పించుకోవడానికి కాదు. ఇక్కడ బైబిల్ చెప్తున్న పరిభాష ఏంటంటే, మీరు మరణం తప్పించుకోవడానికి ఆలోచన కలిగి ఉన్నారా? అనేక దినములు నేను బ్రతకాలి అనే ఆలోచన కనుక మీకు ఉంటే అని క్వశ్చన్ చేస్తున్నాడండి దేవుడు. అయ్యా నాకు నిజమే, నేను అనేక దినములు బ్రతకాలి, ఎవర్ లాస్టింగ్ లైఫ్ నేను అనుభవించాలి, సంవత్సరాల తరబడి నేను ఆయు ప్రమాణం కలిగి బ్రతకాలి అనే ఆలోచన కనుక నీకు ఉంటే నీకు అర్థమవుతుంది భాష. ఏమండి మనకు అర్థం కాదు కాబట్టి బ్రతకాలి అనుకున్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు, ఆరోగ్యంగా అవ్వాలనుకున్న వారు వాళ్ళు ఎంత ప్రయాసపడతారో మీకు తెలుసా? వాళ్ళ వయసు విషయంలో కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం విషయంలో కావచ్చు. మనలాగా వాళ్ళ ఫ్రీడమ్ ఉంటుంది ఫుడ్ విషయంలో. వాళ్ళంతా రిస్క్ చేస్తున్నారు. దేని కొరకు అని అంటే ఎంతో కొంత ఆరోగ్యంగా ఉండడానికి, కొంత ఈ ఆయు ప్రమాణాన్ని కొంత ముందుకు జరుపుకోవడానికి. నిజంగా బైబిల్ చెప్తుంది ఏంటంటే, అయ్యా నీ ఆయు ప్రమాణం ముందుకు జరపడం మాత్రమే కాదు, లైఫ్ టైం నువ్వు బ్రతికే అవకాశం ఉంది, లైఫ్ టైం నువ్వు బ్రతికే ఛాన్స్ ఉంది. దాని గురించి చెప్తున్నాడు. ఇంకా మనకు అర్థం కావాలి. ఇంకా మన కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 20వ వచనం. 68వ అధ్యాయము 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. అవును. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. చూడండి, వశము గుర్తుపెట్టుకోండి. మరి ఎలాగనయ్యా నేను మరణాన్ని తప్పించుకోవాలి? మరణాన్ని వాయిదా వేస్తానని చెప్తలేడు దేవుడు ఇక్కడ. మరణాన్ని వాయిదా వేసే మాటలు లేవండి బైబిల్లో. మరణాన్ని తప్పించే మాటలు ఉన్నాయి. తప్పించడం వేరు, వాయిదా వేసుకోవడం వేరు. ఈరోజు నాకు ప్రమాదం వచ్చింది, జస్ట్ అబ్బా జర్రైతే చచ్చిపోయాని గుర్తుపెట్టుకో, మరో రోజు చచ్చిపోతావరని దాని అర్థం. అలాగని రేపు ఎలాగో చచ్చిపోతాను కనుక ఈరోజే చచ్చిపోమని చెప్పట్లేదు. గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు ఎప్పటికైనా చచ్చిపోతావు, కానీ నీ మరణాన్ని తప్పించేది ఒకరున్నారు. నువ్వు శాశ్వత కాలం మరణాన్ని తప్పించుకొని బ్రతకవచ్చు. నువ్వు శాశ్వత కాలం అనేక దినములు బ్రతికే అవకాశం బైబిల్ కల్పిస్తుంది. ఇది కట్టుకథ కాదు, ఇది నిజం. ఇది కట్టుకథ కాదు, అక్షరాల సత్యం ఇది. ఏమండి, ఆయుర్వేద శాస్త్రానికి తెలియని సత్యం చెప్తున్నాడు బైబిల్. ఆయన ఏమన్నాడంటే, మరణము తప్పించుట యెహోవా వశం. ఇక్కడ కూడా మరణం తప్పించగలడు ఆయన. ఇక్కడ కూడా ఎన్నోసార్లు మరణం తప్పించబట్టాడు కాబట్టే ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చున్నాం. ఏమంటే దీనికంటే ముందు మనకి ఎన్ని ప్రమాదాలు జరగలేదు? ప్రతి ప్రమాదంలో దేవుడు కాపాడాడు గనుకనే ఇక్కడ కూర్చున్నాం. ఇది మాత్రమే కాదు, శాశ్వతంగా నీకు మరణాన్ని తప్పించే ఒక సీక్రెట్ బైబిల్లో ఉంది. అది నిజం, దానికి అందరు సాధించుకోవచ్చు ఆసక్తి ఉన్నవాళ్ళు. అందుకే చెప్పాడు, మరణాన్ని తప్పించుట యెహోవా వశము. మరణాన్ని తప్పించుట దేవుని వశము. వారు నిజంగా మరణ విజేతలుగా మిగిలిపోతారు, వారే మృత్యుంజయులుగా మిగిలిపోతారు. దీన్ని ఎలా మీరు నమ్మాలి? దీన్ని మనం ఎలా నమ్మాలి అని అనుకుంటే దానికి సాదృశ్యం ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని పరిచయం చేసుకుందామండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్త, త్వరగా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన. సరిపోతుందమ్మా. 5వ వచనంలో నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు, ఇగో ఈయన మృత్యుంజయుడు అని చెప్తుందండి బైబిల్. మృతులలో నుండి, మరలా చెప్తున్నాను, ఈయన మరణాన్ని వాయిదా వేసుకున్నవాడు కాదు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. ఆయన పేరే నమ్మకమైన సాక్షి, భూపతులకు అధిపతి. ఆ వచనం చదవగానే మనందరికీ ఈజీగా గుర్తొచ్చే వ్యక్తి యేసుక్రీస్తు. ఏమండి, నీకు సింపుల్గా అనిపించవచ్చు, ఓకే. ఏమండి, గుర్తుపెట్టుకో. ఆయన ఏమంటున్నాడు చూడండి, మృతులలో నుండి, అదేనమ్మా వచనం, ఆ మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు. ఇక ఆయన మరణించాడు. యేసుప్రభు నేను మరణించలేదు అంటలేను, ఆయన మరణాన్ని వాయిదా వేసుకోలేదు. మీరు వెతుకుతున్న యేసును నేనే అని చెప్పాడు. మరణించాడు, కానీ మృతులలో నుండి తిరిగి లేచాడు. ఇక మరణించాడు. మృతుని జయించి తిరిగి లేచిన ఈయన మరణ విజేత.
ఈయన మృత్యుంజయుడు. అర్థమవుతుందా మీకు? మరణము తప్పించుట యెహోవా వశం అంటారు చూసారా? ఇగో యేసు ప్రభుని చూస్తే నీకు అర్థమవుతుంది. ఇంకా కాస్త ముందుకు వెళ్దాం. 2:8 ప్రకటన గ్రంథం 2:8. స్మూర్ణలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఇక్కడ యేసుప్రభు ఎవరు? మృతుడే, కానీ మరలా బ్రతికాడు. ఈయన మృత్యుంజయుడు. యేసుప్రభు మృతి నొందాడు నిజమే, మరలా బ్రతికాడు, ఇక మరణించాడు. నీకు అర్థమవుతుంది అసలు విషయం? యేసుప్రభు అంటే ఏందో, సువార్త అంటే కూడా గదే. నీకు అర్థమవుతుందో లేదో? ఏమంటే ఆయన మృతుడు యేసుప్రభు, ఎందుకంటే సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఇక మరణం అనేది ఆయన మీద అధికారం చెయ్యదు, మరణం అనేది ఆయన మీద ప్రభుత్వం చెయ్యదు. ఆయన మరణించడు. మరణం తప్పించుట యెహోవా వశం. గుర్తుపెట్టుకో, సిలువ వెయ్యబడక ముందుకు ఏ యేసు శరీరం ఉందో అదే శరీరంతో యేసు తన శిష్యుల మధ్యలోకి వచ్చాడు. అదే శరీరంతో ఆరోహణమైపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు. అదే శరీరంతో ఆయన ఆకాశ మండలను చీల్చుకొని వెళ్ళిపోయాడు. ఏంటనుకోవడం? మరణం ఆయన మీద ప్రభుత్వం చెయ్యదు, ఇక మరణమే లేదు ఆయనకు. ఇది మరణాన్ని జయించిన వాడు ఈయనను కనుక మనం ఫాలో అయితే ఆ టెక్నిక్ మనకు తెలుసు. ఆటగానికే కదా ఆట విలువలు తెలిసేది, ఇంకోరికి నేర్పించేది. ఏమండి మాస్టర్, ఈ ఆటలో ఆయన మాస్టర్ అయితేనే కదా ఆయన శిష్యులను తయారు చేసేవాడు, స్టూడెంట్ను తయారు చేసేవాడు. వానికే ఆట రాదు, వాడెట్లా తయారు చేయగలడు? అర్థం చేసుకుంటున్నారు? అలాగే మృతిని గెలిచిన వాడు, ఇది నమ్ముతారు కదా మీరు? మీ గురించి చెప్తున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. మృతిని గెలిచిన వాడు, మృతి నొంది తిరిగి లేచినవాడు, మరణ విజేత. యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, నేను మృతి నొందాను, ఇక తిరిగి లేచాను, ఇక చావు నా మీద ప్రభుత్వం చెయ్యదు, నేను మరణ విజేతను. మీరు కూడా మరణాన్ని తప్పించుకోవాలనుకుంటున్నారా? అనేక దినములు బ్రతకగోరాలనుకుంటున్నారా? ఇది మీరు మరణాన్ని వాయిదా వేసుకునే రకం. అయ్యో ఈరోజు వచ్చిన చావు, ప్రభు అయి తప్పించు ప్రభు. ఓకే, ఎప్పటికైనా చచ్చిపోతావు కదా సోదరా, గుర్తుపెట్టుకో. నేను పూర్తిగా 100% ఆధ్యాత్మికత మాట్లాడుతున్నా. సరే, ఈ సంవత్సరం తప్పించబడ్డావు, మనలో చచ్చిపోవా? ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ జరిగింది, తప్పించబడ్డారు కొంతమంది, అలా అదృష్టవంతులు భాగ్యవంతులు ఉన్నారు. చచ్చిపోరా మరలా? చెప్పండి, చచ్చిపోతాం. కానీ ఈయన చెప్తుంది ఏంటంటే, నేను మృతి నొంది తిరిగి లేచాను. ఈయన మరణ విజేత. ఈ మరణ విజేత ఏం చెప్తున్నాడో ఇంకొక వచనం చూద్దామండి. ఇదే ప్రకటన గ్రంథం 3:21. 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. వెరీ గుడ్. ఆయన ఏమంటున్నాడంటే, నేను జయించి, దేనిని? నేను మరణాన్ని అయితే జయించి, నా తండ్రి అంటే దేవుడు అని చెప్పాం కదండి, బైబిల్ పరిభాష అంట అదే, దేవుడితో దేవుని రాజ్యంలో దేవునిగా నేను ఎలాగైతే ఉన్నానో అని చెబుతూ ఆయన ఇంకేమన్నాడంటే, నేను జయించిన ప్రకారము నేను జయించిన ప్రకారం తండ్రితో కూడా జయించిన వారిని కూడా నాతో కూర్చుండబెడతాను అన్నాడండి. అంటే ఆయన మాత్రం కాదు, నేను దీన్ని జయించాలని మీరు అనుకుంటున్నారా? లేదు, మీ అందరికి కూడా ఈ మరణాన్ని జయించే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. అమ్మ మీకు అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, మన వాక్యపటలం చదువుకున్న వాక్య భాగాన్ని. యేసుప్రభు ఒక్కడే కాదు, ఆయన చెప్తున్న సీక్రెట్ ఏంటంటే, నాకు మాత్రమే మరణాన్ని జయించాను, నేనే మృత్యు విజేతను, మీకు ఎవరికి లేదంటలేను, మీ అందరూ కూడా జయించవచ్చు. జయించు వాని సింహాసనం ముందు కూర్చోబెడుతును అంటే మనకు కూడా జయించే అవకాశం ఉందా? ఉంది. యేసుప్రభుకే కాదండి, మనకు కూడా జయించే అవకాశం ఉంది. దేనిని? మృత్యువును. దానికంటే పెద్దదేమని చెప్పు? సకల పాపాలకు మూలం అదే కదా, పాపం చేసిన వాడే మరణిస్తాడు కదా, అంతే కదా, ఇంకేముంది చెప్పు? మరణం జయించిన వాడే అసలైన విజేత జీవితంలో. వరల్డ్ కప్ కొట్టిందనుకోండి, వాడు విజేత, వరల్డ్ కప్ విజేత. కానీ మరణాన్ని జయించేవాడే అస్సలు విజేత. విజేత అనే పదానికి అస్సలైన పరిపూర్ణమైన అర్థం ఏంటి అంటే, అసాధ్యాన్ని శుద్ధార్థం చేసేవాడు. అసాధ్యం ఏంటి ఈ లోకంలో అంటే ఒక్కటే ఒకటి, దాని పేరు మరణం. ఈ మరణాన్ని జయించేవారు ఉన్నారు, జయించిన వాడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. ఇది నమ్మకము, నిజము, సత్యము, వాస్తవము. మనం అర్థం చేసుకోవడానికి మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, అంతే. నువ్వు నమ్మినా ఇది నిజమే, నువ్వు నమ్మకున్నా ఇది నిజమే.
నువ్వు దీన్ని త్రోసివేసినా నిజమే, నువ్వు ఇది ఆచరించినా నిజమే. వాస్తవం వాస్తవమే. ఇది లైఫ్ టైం వాస్తవం, ఇది చావు లేని వాస్తవం. ఏమండి, నేను జయించున్నాను, మీరు కూడా జయించే అవకాశం ఉంది అని చెప్పాడండి. ఎలా? ఏమండి, ఈ వాటర్ తాగితే మీరు ఆరోగ్యంగా ఉంటారండి అనగానే మనం కొనుక్కోవాలనిపిస్తుంది. ఇలా కనుక మీరు చేస్తే ఈజీగా మీరు శరీరం బరువు తగ్గుతారండి అనగానే ఎంతో కొంతమంది బ్రెయిన్లోకి వస్తుందండి, అవును కదా అని. ఇలా చేస్తే మీ పొట్ట తగ్గుతుంది అనగానే మనకు ఆశ వస్తుంది. కానీ వీటన్నిటికంటే గొప్పది చెప్తున్నాడు కదా, నువ్వు మరణాన్ని తప్పించుకోవచ్చు. ఎందుకంటే నమ్మకం కుదరట్లేదు. నేను జయించి ఉన్నాను, నన్ను చూడు, నేను చచ్చిపోయాను, తిరిగి లేచాను, నువ్వు కూడా చనిపోయినా తిరిగి లేస్తావని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ఇదే సువార్త, ఇంకేం లేదు. ఇది తెలియకుండా నువ్వు చర్చికి వస్తే మరలా చెప్తున్నాను, అవుట్. అర్థమవుతుందా నీకు అసలు విషయం? ఏమండి, మీ దగ్గర మీకు అనారోగ్యం ఉందా అండి, ఇలా చేస్తే ఈజీగా మీరు తప్పించుకోవచ్చు అనగానే ఆశ వస్తుందండి చేయాలని. తప్పేం లేదుగా. ఏదైనా మన ఆరోగ్యానికి సంబంధించింది ఏదైనా ఒక విషయం తెలియగానే అరే ఛాన్స్ ఉంది కదా, ఇలా చేస్తే మనం పొందుకోవచ్చు కదా అని నేను ఆశ వస్తుంది. చూసావా, ఎంత వచ్చినా గుర్తుపెట్టుకో, మనం చచ్చిపోతాం. కానీ అన్నిటికీ మించింది ఒకటి ఉంది, నేను మృత్యువుని జయించాను, నీకు కూడా అవకాశం ఉంది అన్నాడు. ఎలా ప్రభువా? దాని గురించేనండి ప్రస్తావన అంతా. యోహాను గారు రాసిన సువార్త, ఇక ముగింపుకు వెళ్తున్నాం. క్షమించండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54-55 వచనాలండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు. అవును చదవమ్మా. 54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్మమైనది అమర్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయడనని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? సరిపోతుందమ్మా. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా అని చెబుతూ దానికంటే పైన ఒక మాట రాశారండి. విజయమందు మరణము మృంగివేయబడెను. మనమందరం మరణం చేత మింగివేయబడుతున్నాం. ఈ సమస్త లోకాలు మనమందరం మరణం చేత మింగివేయబడుతున్నాం. ఇక మనం ఒక్కసారి మరణిస్తే రీబ్యాక్ అనేది లేదండి. అంతే, ఇంకేం లేదు. ఆ జ్ఞాపకాలతో ఫోటోతో బతకడమే అంతే. ఎందుకంటే మనం అందరం మరణం చేత మింగివేయబడుచున్నాం. కానీ ఆ మరణాన్నే మింగివేసిన విజయం ఒకటి ఉంది. అదే రాశాడండి దేవుడు. ఈ మరణాన్నే మింగివేశాడు ఒక వ్యక్తి, ఈ మరణాన్నే శాసించాడు ఒక వ్యక్తి. ఈయన మరణ శాసనుడు. ఈ మరణాన్ని జయించిన వ్యక్తి ఈయన. ఆ సీక్రెట్ అవే ఈయనకు తెలుసు. ఈయనను కనుక మనం ఫాలో అయిపోతే దాన్ని మనం జయించగలం. ఏమండి, ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన వారు కొన్ని గుర్తులు వదిలిపెట్టుకుని వెళ్ళిపోతారు. ఈ వేగదానికి వస్తే మీరు ఈజీగా ఆ శిఖరాన్ని చేరుకోవచ్చు అని చాలామంది ప్రయత్నం చేశారు. ఎంతోమంది పాపం గుర్తు లేకుండానే ఆ శిథిలాల కింద, మంచుగడ్డల కింద కరిగి చచ్చిపోయారు. కానీ ఇది అలాంటిది కాదు. ఈయన మరణాన్ని మింగివేసిన వ్యక్తి. దాని ప్రవచనం ఏంటో చూడండి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఇది బైబిల్ పరిభాష అండి. ఎందుకంటే నువ్వు ఎన్ని జయించినా నేను మరణాన్ని జయిస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని సాధించినా నిన్ను సాధించేది ఒకటి ఉంది, దాని పేరు మరణం. ఇది నువ్వు మరిచిపోయి బ్రతకకు. మనం మరిచిపోయి బ్రతుకుతున్నాం కనుకనే అకస్మాత్తుగా వచ్చిందండి చావు అంటున్నారు. ఎవడు చెప్పాడు అకస్మాత్తుగా వచ్చిందని? దాన్ని మరిచిపోయామండి మనం. అసలు నేను ఎన్ని సాధించినా ఆ మృత్యు కుహరంలోకే వెళ్ళిపోతాను, నేను ఎన్ని సాధించినా అగో అదే నన్ను మింగివేస్తుంది అని మరణం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఇది మరిచిపోయాం కనుకనే సడన్గా ప్రమాదం రాగానే ఉలిక్కి పడమండి, భయం వేసిందని అంటున్నాం. బైబిల్ అని చెప్పట్లేదే నీకు చావు వస్తుందని ఖచ్చితంగా చెప్పింది. ఆ వచ్చే చావులో తప్పించుటకు నేనున్నానని చెప్పింది. ఆ చావు వచ్చినా నేను ప్రతికింప చేయుటకు నేనున్నానని బైబిల్ ఖచ్చితంగా డాక్యుమెంటరీగా మనకు రాసిచ్చింది. ఇది కదా మన విశ్వాసం. దీని కొరకే కదా ప్రభు దగ్గరికి వచ్చింది. ఏమండి, గుర్తుపెట్టుకోండి. ఆయన ఏమన్నాడంటే మరణం మింగివేసే వ్యక్తి ఒకడున్నాడు. అర్థమవుతుందో లేదా? ఆ మరణాన్ని ఆయనే మింగివేశాడు, పాపాన్ని ఆయనే జయించాడు. ఆయనను కనుక నువ్వు ఫాలో అయిపోతే నీకు ఆ ఛాన్స్ ఉంది. ఇంకా యోహాను రాసిన పత్రిక 3:16 ఇక స్పీడ్గా వెళ్ళిపోదామండి. యోహాను గారు రాసిన పత్రిక సువార్త 3:16
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సింపుల్ అండి. నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. నేను చాలా సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నాను, నేను మరణం లేకుండా బ్రతకాలనుకుంటున్నాను, మరణం నన్ను మింగివేయకూడదు, నేను ఎప్పుడు దానిపైన విజేతగాను ఉండాలనుకుంటే ఒక ఛాన్స్ ఇచ్చాడు బైబిల్లో. అదేంటో చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అనగా క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందునట్లు. ఎవరు మరి ఆ విజయం ఏంటి అని అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచువానికి అవకాశం ఉంది. అర్థమవుతుంది లేదా? ఏ శరీరాన్ని అయితే నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతావో ఆ శరీరంతో నువ్వు తిరిగి లేస్తావు. అది బైబిల్ చెప్పిన ఖచ్చితమైంది. దానికి ఎగ్జాంపులే, దానికి ప్రయోగమే, దానికి నిరూపితమే జీసస్ క్రైస్ట్. ఏమండి గుర్తుపెట్టుకుంటున్నారా? అదే క్రీస్తునందు విశ్వాసం ఉంచువానికి నశింపక నిత్య జీవం పొందునట్లు. ఇవి చాలా పెద్ద మాటలు అనుకున్నారు, ఖచ్చితమైన మాటలు, ఉన్నమైన మాటలు, అందరికి అర్థమైన మాటలు ఇవన్నీ. అందుకే యోహాను గారు ఈ సువార్తలో నిత్య జీవాన్ని ఎక్కువ ప్రస్తావన చేశాడు. ఆయన నిత్య జీవం అంటే ఏందో, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటే ఏందో, జీవాహారం అంటే ఏందో, వెలుగు అంటే ఏంటో, వాటిని ఇందులో ప్రస్తావన ఎక్కువ చేశాడండి ఆయన. మన బైబిల్ చదవడం అవగాహన లేక, ఇంట్రెస్ట్ లేక మనం చాలా లాస్ అయిపోతున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, లాస్ అయిపోతున్నాం. చావు ఎలా వస్తుందో అని బైబిల్ చెప్పింది, ఎలా తప్పించుకోవచ్చో ఎలా చెప్పింది. అయినప్పటికీ మన దాని మీద అవగాహన లేక సడన్గా వచ్చిందండి, జర్రైతే చచ్చిపోయేటోని. ఇవన్నీ చౌకబారు మాటలు మాట్లాడుతున్నాం. ఏమండి గుర్తుపెట్టుకోండి. ఇంకా ముందుకు వెళ్దామండి. యోహాను సువార్త 3:36 ఇదే యోహాను సువార్త 3:36 కుమారుని యందు క్రీస్తునందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవం కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు. చూడిపోతాను. ఎవడు నిత్య జీవం కలవాడు? క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే. ఏ విశ్వాసం? క్రీస్తు మృతి నుండి ఎలాగ తిరిగి లేచాడో నేను కూడా తిరిగి లేవగలను అని విశ్వాసం ఉంచి ఆయన ఫాలోవర్గా మాడిన వాడికి మాత్రమే నువ్వు తిరిగి లేవ అవకాశం ఉంది. ఇది అంటే మన భక్తి. దీని కొరకు కదా మన ప్రభు దగ్గరకు వచ్చింది. మరణాన్ని వాయిదా వేసుకోవడానికి మాత్రమే రాలేదు ప్రభు దగ్గరికి. అయ్యో మన రాకపోకలేదు, యెహోవా నన్ను కాపాడాలి, ఇందు నిమిత్తమే రాలేదు. మరణాన్ని శాశ్వతంగా తప్పించుకోవడానికి వచ్చాం. దానికి సాదృశ్యం బాప్తీసం తీసుకున్నాం, దానికి సాదృశ్యం ప్రభు శరీరాన్ని మొడుతున్నాం. ఏంటో ఇవన్నీ మర్చిపోయి బ్రతుకుతున్నాం, ఇవన్నీ మర్చిపోయి బ్రతుకుతున్నాం. ఇంకా యోహాను సువార్త 6:47 6:47 విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. ఎవరు ఎవర్ లాస్టింగ్ లైఫ్? ఎవడు జయించువాడు? ఎవడు మరణ విజేత అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే. మరలా చెప్తున్నాను నేను, క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు. శాశ్వతంగా బ్రతికే అవకాశం నీకుంది. నీ ఆత్మకు చావు లేదు, నువ్వు ధరించుకునే శరీరానికి కూడా చావు లేదు. నువ్వు అనుకుంటున్నావు ఏంటో, ఇది కూడా తిరిగి లేవగలదు. పునరుత్థానం అనే దానికి బైబిల్ ఖచ్చితమైన ఆధారం. ఇంకా గుర్తుపట్టుకుందామండి. 6:40 కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. అసలు మనుషులందరూ ఎప్పటికీ శాశ్వతంగా బ్రతకాలన్నదే దేవుని చిత్తం. మరొకసారి యాకోబు రాసిన పత్రికలో ప్రభువు చిత్తమైతే బ్రతికి ఇది అది చేద్దామని రాశాడు. చూసారా? ఇక దీన్ని ఉద్దేశించి రాశాడు ఆయన. ఏమని ఆయన అక్కడ కూడా ఏం రాశాడు? ప్రభువు చిత్తం అయితే. అసలు ప్రభు చిత్తం అంటే ఏంది? నీవు నిత్య జీవం పొందడం ఆయన చిత్తం, ఇంకేం లేదు. ఒక మనిషిగా నీవు తన కుమారుడు కదా, ఆయన నీ తండ్రి కదా, నీవు ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనుభవించడానికి వచ్చావు. నువ్వు నిత్య జీవం పొందడమే ఆయన చిత్తం అంట. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన శరీరధారిగా బ్రతికాడు, ఆయన నిరూపించి చూపించాడు. మరణం మనకు చివరి దినం కాదు బిడ్డ, మరణం తర్వాత వాస్తవం ఉంది. మనం దాన్ని మర్చిపోతున్నాం ఎందుకు అని. మరణం తర్వాత జరగబోయే దానిని ఈ భౌతిక నేత్రాలతో చూపించడానికి ఏంటంటే ప్రభు వచ్చాడు మన మధ్యలోకి. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లారా? దేవుని చిత్తం ఏంటి అని అనుకుంటే నీవు నిత్య జీవం పొందాలి. నీవు కాదు, మనిషి అనే ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందాలి అనేదే అండి ఆయన చిత్తం, ఆయన చిత్తం. కానీ మనిషి ఎందుకో దేవుని చిత్తాన్ని అపార్థం చేసుకుంటున్నాడు. ఆధారం ఉన్న, ప్రకృతిలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఒక విత్తనం చూడు, ఒక గొంగళి పురుగును చూడు, ఎన్ని లేవు చెప్పు, ఎన్ని లేవు ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనుభవించేటివి. ఒక వుడ్ ఫ్రాగ్ అని ఒకటి ఉన్నదండి, మీరు గూగుల్లో కొట్టినా తెలుస్తుంది. అది చచ్చిపోతుంది, మరలా బతుంది. జెల్లీ ఫిష్ అని ఒకటి ఉన్నది, అసలు దాని మృత్యువే లేదు. ప్రకృతిలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అంత పెద్ద దూరం మనం ఆలోచించక కనిపించే దానికి అనుకుంటూ ఈ జీవితంలో ఎన్ని అవస్థలు కింద మీద పడుతూ లేస్తూ ఇదే ఏదో బాగా సాధించినట్టు చెప్పుకుంటూ మృత్యు ఒడిలోకి మనం అందరం వెళ్ళిపోతున్నాం. ఆ మృత్యుని జయించడానికి వచ్చిన మెస్సే ఏసే
నీకు అవకాశం ఉంది అన్నాడు ఆయన. ఇది నువ్వు విశ్వసించాలని చెప్పాడు. ఇలా విశ్వసించిన వాడే నిత్య జీవం కలిగిన వాడని చెప్పాడు ఆయన. ఎప్పుడు మీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సమస్యలు, రోగాల కోసమే దేవుని చూస్తున్నారు తప్ప నిత్య జీవం కలిగి పొందాలి యేసు ద్వారా అని అర్థమవుతుందా నీకేమన్నా? నన్ను విశ్వసించువాడు నిత్య జీవం కలవాడు. అర్థమవుతుందా? అసలు యేసు ప్రభుని ఎందుకు విశ్వసించావు అంటే మొట్టమొదటిగా చెప్పవలసిన వాక్యం చివరి దినాలకు వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత ఏదేదో చెప్తున్నాం. ఈరోజు కష్టం ఉందమ్మా నీకు, భవిష్యత్తులో రాదా నువ్వు అనుకుంటున్నావా? కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, బాధలు లేక జీవితాన్ని ఎవ్వడు దాటడు. గుర్తుపెట్టుకో, నువ్వు అది యేసుకే సాధ్యం కాలేదు. అవమానాలు, నువ్వు ఎంత బాగున్నా నీ మీద రూమర్స్ మొదలవుతాయి. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత మంచి నీది దయాగుణమైనా అవమానం ఎదుర్కొంటావు. గుర్తుపెట్టుకో, ఇవి సహజం. కానీ మరలా చెప్తున్నాను, నువ్వు జయించేది ఒకటి ఉంది, దాని పేరు మరణం. ఈ మరణం నీకు వస్తుంది. ఆ మరణాన్ని ఎలా జయించవచ్చో, నువ్వు ఎందుకు యేసుప్రభుని విశ్వసించాలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇది చెప్పే మేము బాప్తిజం కూడా ఇస్తాం. 1కి 2 సార్లు ఇదే చెప్తాం. ప్రతి వారం ఇదే జ్ఞాపకం చేస్తాం. ఇంకా గుర్తుపెట్టుకోండి. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను గారు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అవును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. చూశారా? పునరుత్థానము జీవము నేనే. ఎవరు? మరణాన్ని జయించే వే ఏది అంటే నేనే అని చెప్పాడు ఆయన యేసు ప్రభు. పునరుత్థానానికి ఆధారం ఏంటి? నేనే. నువ్వు బాగా సంవత్సరాలు బతకాలనుకుంటున్నావా? ఆరోగ్యకరంగాను నిత్య జీవాన్ని పొందాలనుకుంటున్నావా? దానికి మార్గమే నేనని చెప్పాడు ఆయన. యేసుప్రభు మాట నువ్వు నమ్మగలవా? నమ్మాలి. నమ్మితేనే కదా నువ్వు విశ్వాసం అవుతావు. ఆయన అబద్ధం చెప్పి నేను మోసం చేసేవాడు కాదయ్యా. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఈ వాక్యాన్ని నమ్మిన వాళ్ళు, నిత్య జీవం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు మరణాన్ని చాలా చిన్నగా చూశారు. వాళ్ళకు తెలుసు మరణం వస్తుందని. మరణం రాదండి, నాకు తెలియదండి, ఇలా జరుగుతుందండి, ఇలా జరగదండి అని చిన్న చిన్న మాటలు మాట్లాడకు. చస్తావని మనకు తెలియదా? చెప్పు, ఎందుకు తెలియదని? మనం చనిపోతామని మనకు తెలియదా? ఎందుకో దాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నాం. ఏదో కొన్ని చావు వార్తలు వినగానే ఉలికి పడతాం, ఆ తర్వాత ఆవరమవుతాం, ఆ తర్వాత మామూలే. మరణం వస్తుందని తెలిసినా దాన్ని అత్యంత నిర్లక్ష్యం చేస్తున్నాం మనమే. రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నవారు మనమే. దీన్ని తప్పించుకోలేము. ప్రియ దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకో, మనం అందరం చచ్చిపోతాం, శరీరాన్ని వదిలేస్తాం, మరణం మనం మింగేస్తుంది. ఈ మరణాన్ని జయించి తిరిగి లేవడం ఎలా అంటే, నీకు నిజంగా బ్రతకాలని కోరుకుంటే, నిత్య జీవం అనుభవించాలని నీకు అనిపిస్తే దానికి మార్గమే క్రీస్తు అండి. నువ్వు ఇలాంటి వారే చర్చికి రండి, ఇలాంటి వారే దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఇలాంటి వారే దేవుని యందు పట్టుదల కలిగి బ్రతకగలరు. ఏమండి? గుర్తుపెట్టుకుంటున్నారా? పునరుత్థానము జీవము నేనే. నాలో చచ్చిపోయినవా తిరిగి లేపుతున్నా అన్నాడు. ఎగ్జాంపుల్ లాజర్ని తిరిగి లేపాడు ఆయన. దట్ ఎగ్జాంపుల్ చూపించాడండి. చనిపోయాడు, ఇక తిరిగి లేవగలడు. నువ్వు బ్రతికిన నువ్వు నా కోసం బ్రతకగలిగితే, నా మాటల కోసం, అంటే ఆయన మాటలు విలువలు కలిగినాయి, ఆ మాటలు మానవత్వం కలిగినాయి, ఆ మాటలు దైవత్వం కలిగినాయి, మరలా అవి మన మంచికే. ఆ మాటలు విలువలు కలిగిన మాటలు అండి యేసుప్రభు మాటలు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ ప్రైవేట్ లైఫ్ని నాశనం చేసేటివి కావు. ఏమండి? నిన్ను ప్రైవేట్ వ్యక్తిగా తీర్చిదిద్దేటివి, నీ ఆత్మగౌరవానికి అది విలువ తెచ్చేటిది, నీ జీవితానికి అది వన్న తెచ్చే మాటలు కదా. యేసుప్రభు మాటల్ని మనం అపార్థం చేసుకోకూడదు ప్రియ దేవుని పిల్లలారా. ఒక్కసారి మనసు పెట్టి ఆ మాటలు చదివితే ఇట్స్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. కాబట్టి క్రీస్తునందుకు నువ్వు ఎందుకోసం వచ్చావయ్యా అంటే నిత్య జీవం పొందడానికి, ఇంకేమీ లేదండి. మరణాన్ని జయించడానికి. ఎందుకంటే ఎన్ని నేను జయించినా నన్ను ఒకటి జయిస్తుంది, దాని పేరు మరణం. నా ఛాలెంజ్ ఏంటంటే ఆ మరణాన్ని నేను జయించాలి. అందుకోసం నేను క్రీస్తు దగ్గరకు వచ్చాను. నేను ఎన్ని సాధించినా మరణం నన్ను సాధిస్తుంది. మన ఫ్లైట్లో వెళ్తున్న వారు చచ్చిపోవాలని ఎవరైనా కోరుకుంటారు చెప్పండి? ఎవ్వరు అనుకోరు. బ్రతకాలి, 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 ప్రతి ఒక్కరు కోరుకున్నది. కానీ ఎలా శాశ్వత కాలం బ్రతకాలో తెలియట్లేదు. 80 వరకే జీవితం కాదు, 70 వరకే జీవితం కాదు, చాలా ఏళ్ళు బ్రతికే అవకాశం ఉంది. దానికి మార్గము క్రీస్తు. నువ్వు నమ్మితే ఏమండి దాని ప్రకారం బ్రతుకో. నమ్మి బాప్తిసం తీసుకున్న మనకేమైందో రోగం, మరలా ఎటువైపు తిరుగుతున్నావు నువ్వు? అంటే చావు అంటే పెద్దగా విలువలేదా నీకు? ఏమంటే చావు అంటే చిన్నదనుకుంటున్నావు నువ్వు? నీకు ఎన్నున్నా నేను లాక్కెని వెళ్ళిపోతుంది బిడ్డ. అది దానికి జాలి, దయ, కరుణ, సమయము, చిన్నోడు పెద్దోడు అధికారం లేదు, లాక్కెని వెళ్ళిపోవడమే. ఒక్కసారి ఆ ఫ్లైట్ మరణాన్ని చూస్తే నీకు అర్థమవుతుంది ఆ మృత్యు ఘోష ఎలా ఉంటుందో, ఆ వేదన ఎలా ఉంటుందో. ఏమండి? ఇంతటి మరణాన్ని తప్పించుకునే అవకాశం లేదా అంటే ఉంది. దానికోసమే కదా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చింది. మరలా నిన్ను ఎవడు భ్రమపరుస్తున్నాడయ్యా? మరలా నిన్ను ఎవడు మోసం చేస్తున్నాడు? మరలా నీ తలికాయకి ఏమైంది? అసలు ఏం జరుగుతుంది నీలో? మరణం అబద్ధం అనుకుంటున్నావా? అది నిజం కాదా?
అది నీకు సంభవించదా? చెప్పు ప్రియ దేవుని పిల్లలారా, సంభవిస్తుంది కదా. దీన్ని తప్పించుకోవడానికే కదా మనం వచ్చింది, శాశ్వత కాలం బ్రతకడానికే కదా మనం వచ్చింది. ఈ ప్రేమను, ఈ బంధాలను శాశ్వతంగా చూడడానికే కదా మన ప్రభువులోకి వచ్చింది. అలాంటి మనని ఎవరో మాయ చేశాడు. ఇక్కడ వరకే అనుకుంటున్నాం మనం అందరం. లేదు, మనని ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారండి. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, కృపగల దేవుడా, మరణం ఎంత బలమైనదో, మరణం ఎంత విజయ గర్వం కలిగినదో మా అందరికి తెలుసు నాయన. మనిషి ఎన్ని సాధించినా మరణాన్ని జయించలేకపోతున్నాడు. మనిషి ఎన్ని శాసిస్తున్నా మరణాన్ని శాసించలేకపోతున్నాడు. అలాంటి మరణాన్ని జయించింది, అలాంటి మరణాన్ని మింగివేసింది నాయన క్రీస్తు. ఆ క్రీస్తునందు విశ్వాసమించువాడే నిత్య జీవం కలవాడు అని మీ వాక్యం చెబుతున్నా నా తండ్రి, దాని పట్ల మాకు ఎందుకో అజాగ్రత్త, దాని పట్ల ఎందుకో మాకు చులకన భావం, దాని పట్ల ఎందుకో అభద్రత భావం. దయతో మమ్మల్ని క్షమించండి. క్రీస్తునందు విశ్వసించిన మేము నిత్య జీవం నాయన, ఈ ఉన్నతమైన జ్ఞానాన్ని మా అందరిలో సమృద్ధిగా నివసింపచేయమని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమెన్.